టు చూస్. మీ క్రికెట్ ఏమైంది సార్, ఆడుతూ ఉన్నారా ఇంకా? ఒకసారి ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించారు, ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించారు, అండ్ ఫ్రెండ్లీ మ్యాచెస్ కూడా చాలా ఆడారు. హౌ ఇస్ ఇట్ గోయింగ్? స్కూలింగ్, కాలేజ్, ఐ మిస్ క్రికెట్ అండి. ఐ మిస్ క్రికెట్. నేను పొలిటికల్ క్రికెట్ బాగా ఆడుతున్నారు కదా. మ్యాచెస్ చూస్తూ ఉంటాం. నిన్న కూడా మ్యాచ్ మన ఇండియా ఆఖరి ఓవర్స్ చూడటం జరిగింది. వి ఫెల్ట్ సో హ్యాపీ. శుభ్మన్ గిల్ ఫస్ట్ ఎవర్ విక్టరీ యాజ్ అ కెప్టెన్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఒక టెస్ట్లో ఓడిపోయాం, ఒక టెస్ట్లో గెలిచాం. అండ్ చాలా బాగా ఆడారు మన హైదరాబాదీ బౌలర్ ఆర్ ప్రాడిగి. వి ఫెల్ట్ సో హ్యాపీ. నేను ఐ కీప్ వాచింగ్ క్రికెట్. క్రికెట్ అనగానే మీ ముఖంలో ఒక రకమైన కాంతి, ఒక రకమైన ఉత్సాహం కనపడుతుంది. That is never goes out. Yeah, that was a passion earlier, కానీ సడన్గా ఇటు వచ్చాము. ఇప్పుడు కూడా అయి ఉండేవాళ్ళ క్రికెటర్, అయి ఉండేవాళ్ళ అంత లేదు, కానీ యూనివర్సిటీ లెవెల్ వరకు ఆగిపోయాను. అంత టాలెంట్ లేదు సార్. క్రమంలో ఆ విధంగా ఆలోచన చేయలేదు. మై జాబ్ ఈజ్ టు పర్ఫార్మ్, వెదర్ ఇట్ కమ్స్ ఆర్ నాట్ డజంట్ నో. ఏమై ఉండేవాళ్ళు సార్ పొలిటీషియన్ అవ్వకపోతే? నేను అడ్వకేట్. యా, అబ్సల్యూట్లీ. ఐ వుడ్ హావ్ ప్రాక్టీస్డ్ ఇన్ సుప్రీం కోర్ట్. ఐ వుడ్ హావ్ బీన్ దేర్. ఫైనల్గా సార్, మన పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉందనుకుంటున్నారు? అమరావతి క్యాపిటల్ హైదరాబాద్తో కంపేర్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ అది ఇనిషియల్గా ఉన్నా కూడా ఆ స్థాయికి తీసుకొస్తారు అనే ఒక కంపారిజన్ చేస్తూ ఉంటారు. వాట్ యూ సే? ఇప్పుడు మనము ఒక లక్ష్యం పెట్టుకుంటామని, ఓ బెంచ్ మార్క్ హైదరాబాద్ ఏంటంటేనే మనం ఆల్రెడీ వీఆర్ ఫార్ అహెడ్ ఫ్రమ్ దెమ్. అండ్ అమరావతి ఇట్స్ జస్ట్ ఎ కన్సెప్షనల్ స్టేజ్. 5 సంవత్సరాల క్రితం ఇదే విధమైన ప్రయత్నం చేసిండ్రు. 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిండ్రు. తదనంతరం ఇక్కడకు అక్కడికి భేదం ఏంటంటే కంటిన్యూషన్ ఆఫ్ ద పాలసీస్. అక్కడ కనబడలేదు, ఇక్కడ కనబడతా ఉన్నాయి. సో మనం ఆల్రెడీ వీఆర్ సమ్వేర్. ఈ కంటిన్యూషన్ పాలతో వీ విల్ బి సమ్వేర్ బై ద టైమ్ దే రీచ్ టు 1/10 పార్ట్ ఆఫ్ అవర్ హైదరాబాద్, అవర్ తెలంగాణ. మనం యాంటిసిపేట్ చేద్దాం, పెరుగుతుంది, బాగా అవుతుంది, కావాలి. పక్క రాష్ట్రం మనలో ఉన్న ఒక ప్రాంతం అంతఃపూర్వకం అది కూడా ఎదగాలని. కానీ హైదరాబాద్తో పోలిక లేదండి, పోలిక ఉండబోదు కూడా. అఫ్కోర్స్, అంటే ఇట్స్ ఫార్ అవే. ఒక కల్చర్ కానివ్వండి, ఒక డెవలప్మెంట్ కానివ్వండి, ఫార్ మోర్ చాలా దూరంగా ఉంది. బట్ ఒక ఇన్స్పిరేషన్ అయితే అక్కడ కంపారిజన్ కనపడుతుంది. అక్కడ వారొక డ్రీమ్, వారొక ప్యాషన్, మరి ఆలోచన. సరే, అది ఎంతవరకు సాధ్యపడుతుంది, ఎంతవరకు సాధ్యపడదు. ఒకటి వ్యక్తిగతంగా వారికి అభిప్రాయం ఉండొచ్చు. పాలసీ విధానంలో కెన్ దే గ్యారంటీ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ పాలసీ ఫర్ నెక్స్ట్ 20-25 ఇయర్స్? దట్ వాజ్ పాసిబుల్. ఇక్కడ హైదరాబాద్ ఎందుకు కంటిన్యూషన్ ఆఫ్ ద పాలసీస్ కదండి. వెదర్ దట్ సార్ట్ ఆఫ్ ఎ ప్రామిస్, ఆ విధమైన పాలసీలు 5 ఏళ్లకు 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు కంటిన్యూషన్ ఉంటుందని నమ్మకం కలిగిస్తే డెఫినెట్లీ పెరుగుతుందేమో. అది కలిగిస్తాడో కలగడం ఉదాహరణలు కనబడుతూ ఉన్నాయి. అర్లియర్ పర్ఫార్మెన్సెస్ కనబడుతూ ఉన్నాయి. సో హోప్ఫుల్లీ అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని ఆశిస్తాం. ఒకటి అడగడం మర్చిపోయాను సార్, ఎందుకంటే భారతదేశంలో భాగం అది కూడా ఎదగాలి, ఇంకోరు కూడా ఎదగాలి, కానీ మేము ముందు ఉండాలి అని ఆలోచన చేస్తాం. ఒకటి మర్చిపోయాను సార్, రేవంత్ రెడ్డి గారు మొన్న మీటింగ్లో మాట్లాడుతూ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, సీట్లు పెరిగినప్పుడు లేడీస్కి 50% సీట్స్ తోటి మేము గెలిపించుకుంటాం, అండ్ మనకు కూడా సీట్లు పెరుగుతాయి, మీ అందరికీ న్యాయం చేస్తాం. ఏంటి చాలా పెద్ద బిగ్గర్ పిక్చర్ కనబడుతుంది. అంటే ఇప్పుడు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సెన్సస్ మొదలుపెట్టినారు, డీలిమిటేషన్ మొదలు పెడతారు. అంతఃపూర్వకం తీసుకొచ్చిన రిజర్వేషన్ ప్రక్రియను కూడా మొదలు పెడతామని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అలాంటి తరుణంలో మేము కూడా తయారై ఉండాలి. ఆ క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెన్షన్ కనబడుతూ ఉన్నప్పుడు ఆ అభిప్రాయం చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే ఆ డీలిమిటేషన్ అనే భాగం మనకు ఈ బైఫర్కేషన్కు సంబంధించిన ప్రధానమైన అంశం. జరిగితే సీట్లు పెరుగుతాయి కదండి. సీట్లు పెరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్ళా పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి మహిళలకి చట్టసభల్లో పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం వహించాలి అని చట్టం తీసుకొస్తే వీ హ్యావ్ టు బీ రెడీ టు ఫేస్ ఇట్. సో ఆ విధమైన ఆలోచన కనబడుతూ ఉన్న తరుణంలో ఇక్కడ కూడా మేము అదే విధంగా ముందుకెళ్తాం,
ఆ క్రమంలో అందరికి అవకాశం వస్తుంది, ఒక ప్రోత్సాహం, ఒక ఉత్సాహం కలిగించే కార్యక్రమం చేయటం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ఆలోచన మేరకు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పాలసీలు ఇవి, దానికి అనుగుణంగా మేము నడవాలా, దాన్ని ఏ విధంగా పార్టీ పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలనో ఒక ఆలోచన చేస్తాం. చివరిగా ఒక ప్రశ్న సార్, మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే లేదు. మీరు పెంచి పోషించినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు రాజకీయాలుగా, నేను వారి ఏమంటారు దేవుడిపై వదిలేస్తాను. మనం వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఈ సమాజంలో, అట్లాంటి వారి గురించి సమాజంకు తెలియజేయనక్కర్లేదు, ఎందుకంటే సమాజం ఇంకా భ్రష్టు పట్టే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారి గురించి మనం సమయం వృధా చేయనక్కర్లేదు. ఆ సమయం వారి గురించి ఆలోచన చేసి ఆ సమయం వేరే వాళ్ళ మంచి గురించి ఆలోచన చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ అయితే అదే అభిప్రాయంతో పోతాను. బాధ కలిగిందా మీకు? ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది అని కాదు, డెఫినెట్లీ ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది, బాధ జరుగుతూనే ఉంటుంది, కానీ అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమంటాం, అది ఈ విధంగానే ఉంటారు, వారి మానసిక స్థితి ఆ విధంగానే ఉంటుంది. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేసి మాట్లాడేందుకు మన పనిలో మనం పోదామని ముందుకెళ్తూ ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ బాబు గారు, థ్యాంక్స్ ఫర్ ది టైం. థ్యాంక్ యూ.